స్మైలీ ఫేస్ అండ్ ఈయనను చూసినప్పుడు ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారిపోయిండు. ఈయన పేరు వచ్చేసి వినయ్ హెరామత్. యాక్చువల్లీ ఈయన ఏజ్ చాలా చిన్నది, కానీ ఆయన సాధించి మాత్రం బోలెడు అనుకోవచ్చు. కానీ లైఫ్లో ఆయన సాటిస్ఫాక్షన్గా ఉన్నాడా, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి, ఈయన నా ఫ్యూచర్ ఇలా ఉండాలి. చాలామంది ఈ యంగ్ ఏజ్ పిల్లలు మాత్రం 35 to 40 ఇయర్సే మా రిటైర్మెంట్ ఏజ్, అప్పటి వరకు మొత్తం సంపాదించేయాలి, తర్వాత బిందాస్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది చాలామంది ఇప్పుడు యూత్కు ఉన్నటువంటి ఏమనుకోవచ్చు, లేదంటే వాళ్ళు అట్లనే టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి. ఈయన కూడా అంతే. సో వినయ్ హెరామత్. కానీ ఓకే, అందరి యూత్ లాగానే మరి ఈయన కూడా ద సేమ్ థింగే కదా, ఏంది స్పెషాలిటీ అని అనుకోవచ్చు. సో ఒక్కసారి నేను చదవబోతున్నా వాట్ ఈజ్ హిస్ ప్రొఫైల్ అండ్ ఈ స్మైలీ ఫేస్ ఏం చెప్తోంది ఒక్కసారి నేను చదివి వినిపించబోతున్నా. అతను అంటే వినయ్ హెరామత్ ఇటీవల బ్లాగ్లో ఒక సంచలన పోస్ట్ చేశాడు. నేను ధనవంతున్నయ్యా, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నాకు కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నా, కానీ లోపల ఒక సందిగ్ధతలో ఉన్నాను. జీవితంపై నాకు సానుకూలమైన ఆలోచనలు లేవు. ఈ పోస్ట్ పెట్టడం ద్వారా నేను ఎవరి సానుభూతిని పొందాలని అనుకోవట్లేదు. సో నేనైతే ఆర్థికంగా ఫుల్ అంటే ఫుల్ సెటిల్ అయిపోయాను, ధనవంతున్నైతే అయిపోయాను, డబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. కానీ ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాంక్ అయిపోయినా, అసలు ఏం చేయాలనో నా ఫ్యూచర్ ఏందో ఇప్పుడు అర్థం కావట్లేదు అని అంటున్నాడు. కానీ ఎందుకు ఇది అంటే ఒక సందిగ్ధంలో, ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోయినా, అసలు నాకు పాజిటివ్ ఆలోచనలు రావట్లేదు అండ్ ఈ పోస్ట్ పెట్టడం ద్వారా నేను ఎవరి సానుభూతిని కూడా నేను పొందాలని అనుకోవట్లేదు. పైసలు వచ్చినాయి ఇంకేమున్నది అసలు ఏంటి అని అనుకుంటుంటారు కదా జనరల్లీ, కానీ దీని ద్వారా నేను ఎవరి సానుభూతిని కూడా కోరుకోవట్లేదని స్పష్టంగా చెప్తున్నాడు. అభద్రతా భావం వల్ల ఆమెతో విడిపోయా. యాక్చువల్లీ ఇతనికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండింది, బట్ అభద్రతా భావం వల్ల ఆమెతో విడిపోయా. గత ఏడాది తన కంపెనీని అమ్మిన తర్వాత వినయ్ తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి ప్రపంచం ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారట. కానీ ఈ ప్రయాణాలు అనుభవాలు కూడా అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఈ పరిస్థితుల్లో తనకున్న అభద్రతా భావం వల్ల ఆమెతో విడిపోయానని చెప్పుకొని రావడం జరిగింది. సో డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా ప్రపంచమంతా చుట్టేద్దాం అనుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్తో ట్రావెల్ చేసిండు చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు. అయినా సరే నేను అంటే అది కూడా నాకు ప్రశాంతత ఇవ్వలేదు, కాబట్టి నేను ఆమెతోని విడిపోయాను అని ఆ పోస్ట్లో రాసుకొచ్చిన పరిస్థితి. ఆమె ఈ పోస్ట్ చదవడం జరిగితే, ఒకవేళ ఈయన ఇది ఏదైతే పోస్ట్ చేసిండో ఆ పోస్ట్ ఆమె గర్ల్ ఫ్రెండ్ చదివితే, నేను నీకు కావాల్సిన విధంగా ఉండలేకపోయానని, నువ్వు ఇచ్చిన అనుభూతులకు కృతజ్ఞతలు అని వినయ్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇదే అంశం ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే తన సంస్థను కొనుగోలు చేసిన అట్లాసియన్ సంస్థ వినయ్కు $60 మిలియన్ ప్యాకేజీతో పనిచేసే అవకాశం కూడా ఇచ్చింది. సో మరి ఎందుకని ఈయనకు సాటిస్ఫాక్షన్ లేదు అనేది ఒక్కసారి రీజన్ నేను చెప్పబోతున్నా. యాక్చువల్లీ ఈ యువ వ్యాపారవేత్తకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కొందరు లక్ష్యాన్ని చాలా తొందరగా చేరుకుంటారు, మరికొందరు సాధించుకునే ప్రయత్నంలోనే చివరి అంకానికి చేరుకుంటూ ఉంటారు. కానీ చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, కానీ ఇప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ వ్యక్తి దాదాపు 35 ఏళ్ల వయసులోనే పేదరికం నుండి బయట పడిపోయి భారీ మొత్తంలో సంపాదించిన వ్యక్తి వినయ్ హెరామత్. సో విక్రయం ద్వారా ఆయన కంపెనీని అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయంటే $975 మిలియన్. అంటే ఎంత? వినయ్ హెరామత్ భారత సంతతికి చెందిన టెక్ వ్యాపారవేత్త. అతను లూమ్ అనే టెక్నాలజీ సంస్థను స్థాపించి
అట్లాసియన్ సంస్థకు అమ్మేశాడు. ఈ విక్రయం ద్వారా ఆయన $975 మిలియన్ అంటే మన కరెన్సీ ప్రకారం 8,000 కోట్ల రూపాయలు సంపాదించిండు ఎట్ ఏజ్ ఆఫ్ 35. అయితే ఈ ఇంత సంపదను పొందిన తర్వాత కూడా వినయ్ తన జీవితంపై ఆలోచనలు చేయడం ప్రారంభించాడు. ఇన్ని డబ్బులున్నా సరే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చిన పరిస్థితి. ఈ పోస్టే ఇప్పుడు పూర్తిగా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎవరైనా సరే, అంటే డబ్బులు ఒక్కటే కాదు, ఎవరికైనా సరే తన ఆలోచనలు కావచ్చు, తన ఫ్యూచర్ని అంటే టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. యాక్చువల్లీ ఆయన అనుకున్న దానికంటే చాలా తొందరగానే ఆయన డబ్బు సంపాదించాడు. డబ్బు చాలా ఎక్కువగా ఉంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు, ఎట్లా ఉండాలో తెలియట్లేదు. సంపాదన ఎక్కువైనా బాధనే, తక్కువైనా బాధనే అంటే ఇగో ఈ పర్సన్ని చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఒక కంపెనీకి అధిపతిగా ఉండే, ఆ తర్వాత ఆ కంపెనీని వేరొకరికి అమ్మేస్తే చాలా అంటే చాలా డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో కూడా నా సాటిస్ఫాక్షన్ లేదు, ఆ డబ్బుని ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ కంపెనీ ఎవరికైతే అమ్మిండో ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆయనకు నెలకింత నీకు జీతం ఇస్తాం కాబట్టి హ్యాపీగా నువ్వు ఉండు అని చెప్పినప్పటికీ కూడా ఆయనకు ఆ సాటిస్ఫాక్షనే లేడు. సో అంటే తన సంస్థను కొనుగోలు చేసినటువంటి అట్లాసియన్ సంస్థ వినయ్కు $60 మిలియన్ ప్యాకేజీతో పనిచేసే అవకాశం కూడా ఇచ్చింది. కానీ ఈ అవకాశాన్ని కూడా ఆయన తిరస్కరించాడు. అనంతరం రోబోటిక్ సంస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నం కూడా నిరాశాకరంగా మారిపోయింది. ఎలన్ మాస్క్, వివేక్ రామస్వామి వంటి ప్రముఖులతో పనిచేయాలన్న ఆయన కోరిక కూడా నెరవేరలేదు. ప్రస్తుతం ఆయన హవాయి ద్వీపంలో ఫిజిక్స్ నేర్చుకుంటున్నారు, తన శక్తిని ఇతర అంశాలపై కేంద్రీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే వినయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఎంత డబ్బున్నా ఏదున్నా సరే మనిషికి డబ్బే ముఖ్యం, డబ్బుతోనే అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం చాలా చాలా తప్పు. ఎందుకంటే పర్సనల్గా ఆయన ఏమాత్రం సాటిస్ఫాక్షన్గా లేడు. నేనేదో సాధించాలనుకుంటున్నాను, కానీ ఇంకా కూడా నేను అక్కడికి చేరుకోలేదు. సరే, నేనిప్పుడు ఒక సంస్థను ఆర్ ఒక కంపెనీని స్థాపించాను, దాన్ని అమ్మేశాను, డబ్బులైతే వచ్చాయి కానీ నాకు సాటిస్ఫాక్షన్ మాత్రం లేదు అంటూ ఆయన పోస్ట్ చేశాడు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, అరే డబ్బు ఉంది కదా ఏముంటుంది అని అందరు మాట్లాడొచ్చు. కానీ డబ్బే అన్నిటికీ పరిష్కారం కాదు. అండ్ మనసుకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కేవలం డబ్బు మాత్రమే కాదు, మనుషులు ఉండాలి. అండ్ ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఒక మనిషి తను ఏదైతే అవ్వాలనుకున్నాడో అది కాలేకపోతే కూడా ఎంత డబ్బున్నా ఏమున్నా వేస్ట్ అనేది ఈ పోస్ట్ చేసినటువంటి వినయ్ హెరామత్కి సంబంధించిన ఆలోచన అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ చేసిన తర్వాత మాత్రం చాలామంది నెటిజన్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంత ఉంది కదా ఇంకేముంది అని అనుకుంటున్నారు. కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, దేశమంతా చుట్టేసినా, వరల్డ్ అంతా చుట్టేసినా కూడా ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇంకేదో ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళాలని అనుకున్నాడు. ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. బట్ మనం ఒకటే చేయగలం, బెస్ట్ ఆఫ్ లక్ వినయ్ హెరామత్ అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. కానీ ఇట్లాంటి అంటే ఎవరైతే ఈయన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్లో సాధించడం అని అంటే ఓన్లీ డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ అని తెలియజేస్తోంది. ఈయనకు సంబంధించిన ఈ పోస్ట్ చదివిన తర్వాత మాత్రం జస్ట్ వీ కెన్ టెల్ ఆల్ ది బెస్ట్, దట్స్ ఇట్.